హాయ్ అండి అందరికీ. ఈరోజైతే బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను కళాయిలో నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు అయితే ద్వారగా వేపేసుకుంటున్నానండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి, అంతే అండి. ఇకైతే అదైతే నేను ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నానండి. ప్లేట్లో తీసుకొని అందులో అయితే నేను ఆయిల్ కూడా వేసుకుంటానండి. నెయ్యి ఆల్రెడీ ఉంది కదండి, అందుకు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే బ్రెడ్ కాబట్టి అది ఎక్కువే పీల్చేస్తుందండి ఆయిల్. ఇంట్లో మనం చేసుకుంటాం కాబట్టి అవసరం లేదండి, చుట్టూ స్లైసెస్ కట్ చేయ అవసరం లేదు. మధ్యలో నేను కట్ చేసుకుని ఇలాగైతే వేపుకుంటున్నానండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మనం ఆయిల్ ఎంత వేసినా సరే బ్రెడ్ పీల్చుకుంటుంది కదండి, అందుకైతే ఆయిల్ అయితే పీల్చేస్తుంది. అందుకని నేను చెప్పి ఇక ఉన్న బ్రెడ్ ముక్కలు కూడా అందులో వేసేసానండి. వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటున్నానండి. ఇక గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాక వాటిని అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని వాటర్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడిగా ఉంది కదండి, అందుకే వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక 2 కప్పులు షుగర్ అయితే నేను తీసుకుంటానండి. మీరు ఎంత షుగర్ తింటారో దాన్ని బట్టి మీరు షుగర్ తీసుకోవచ్చు. నేనైతే 2 కప్పులు షుగర్ అయితే తీసుకుంటున్నానండి. మనం స్వీట్నెస్ ఎలా తింటామో దాన్ని బట్టండి. అందుకు ఆ తర్వాత ఇలాచీస్ అయితే వేసుకుంటున్నామండి. ఇలాచీస్ కూడా వేసుకుంటున్నాము కొన్ని. ఇకైతే నేను అది కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేసి గట్టిగా అయిపోతుందండి. అందుకని కలుపుతూ ఉండాలి. అది మనం చూడండి, గులాబ్ జామ్కి మనం ఎలా పాకం పడతామో అలా వస్తే సరిపోతుందండి పాకం. ఇకైతే అది బాగా కలిపేశాక అందులో అయితే నేను బ్రెడ్ ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి. అది వీడియో కట్ అయిపోయింది, వేసేసానండి. వేసేసాక మనం జీడిపప్పు కిస్మిస్ అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి, అవి కూడా వేసుకుంటున్నాను. ఇక కలుపుతూ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. మధ్యలో నెయ్యి వేసుకున్నాక అయితే హల్వా అయితే రెడీ అయిపోయిందండి. అంతే అండి. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.